హాయ్ అండి. కొన్ని డౌట్స్ అయితే మనకి రేజ్ చేశారండి కామెంట్ బాక్స్‌లో. దానికోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తాను. సో, ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తది. మెయిన్ ఫ్రంట్ నెక్ వచ్చేసి వేసుకున్న తర్వాత వి షేప్ వస్తుందన్నారు కదా! అలా రాదండి. చూసారా రౌండ్ ఎంత బా వచ్చిందో. అంతే నెక్ డీప్ ఉంటుంది. దీనికి ఏమి డీప్ విషయంలో ఏమాత్రం మార్పు ఉండదు. కానీ నెక్ అనేది బాగా రౌండ్‌గా వస్తుంది. హ్యాండ్స్ దగ్గర కూడా అలా లాగేసినట్టు, ఫ్రంట్ పార్ట్‌లో కూడా ముడతలొచ్చినట్టు రాకుండా చాలామంది సక్సెస్ అయ్యారండి మన బ్లౌజ్ కటింగ్ చూసి. ఒకరో ఇద్దరో వాళ్ళకి చేత కాదో తెలీదు. లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో తెలీదు. బ్లేమ్ చేస్తా ఉన్నారు. నిన్న కూడా ఒక కామెంట్ అయితే చూశాను. చెత్తగా కటింగ్ అని ఇదని. చెత్త కటింగ్ అయితే ఇంతమంది ఎలా సక్సెస్ అవుతారండి. సో, అలాంటి వాటికి నేను పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. మీరు మాత్రం నేను చెప్పినట్టు కట్ చేసి, నేను చెప్పినట్టు కుట్టండి. ఖచ్చితంగా కస్టమర్స్ అనేది మీ దగ్గరికి వస్తారు. బ్లౌజులు కూడా బాగా కుదురుతాయి. ఇప్పుడు నేను 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకుని కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాను. అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. వాళ్ళ హైట్ ఏమైనా పెంచమంటే అప్పుడు పెంచాలి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద ఆల్రెడీ ఖర్చులకి వదిలేసాం కదా, పైన షోల్డర్ కుట్టు దగ్గర మార్కింగ్ వేసాను కదా, దానిపైన ఇంకొక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నేను చూపిస్తాను చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు 7.5 లేదంటే 7 మీద 6 గీతలు అలా వచ్చిందనమాట. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోవాలి. అదైతే మాత్రం చాలా బాగా కుదురుతుంది బ్లౌజులు. చూడండి, ఇక్కడ 3 ఇంచులు, అక్కడ 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేయాలన్నమాట. 7.5 వచ్చింది కదా, 6.5కి మైనస్ చేసుకుని స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేసుకొని కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ 6.5 కదా, దీంట్లో సగానికి మార్కింగ్ వేయండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర 7వ నెంబర్ కాబట్టి 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. చాలా బాగా వస్తుందండి. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ అంతా కూడా ఎక్కడ ముడతలు రాకుండా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. పైన 1 ఇంచ్ నుంచి కింద ఖర్చులతో కలిపి ఇలాగా. ఇప్పుడు ఈ కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. అంతే, అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి, సరిపోతుంది. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా. అంతే, ఇంకేమీ లేదు. అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా, అందుకని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి, సగం ఫోల్డింగ్లో ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఈక్వల్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా మొత్తం కూడా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ ఎల్ స్కేల్ తీసుకున్నాం అనుకోండి, చక్కగా స్ట్రైట్గా లైన్ వస్తుంది, ఎక్కడ కూడా అటు ఇటు తిరగదనమాట. ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు మెయిన్ చెస్ట్ లూజ్ కదా, ఎక్కడ బ్లౌజ్ పాడవదండి. నేను చెప్పినట్టు కట్ చేస్తే మీరు ఫస్ట్ టైం కుట్టినా కూడా పర్ఫెక్ట్ కుదురుతుంది అనమాట. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలి, అది మెయిన్ పాయింట్. ఉక్స్ పెట్టుకోవాలన్నమాట. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలాగా అంటే ఉక్స్ పెట్టుకుని ఫోల్డింగ్ ఎక్కడికైతే వస్తుందో, సైడ్ జాయింట్ కుట్టు కాదండి, ఫోల్డింగ్ ఎక్కడికి వస్తుందో చూసుకుని సైడ్ ఫోల్డింగ్ అనమాట. మనకి సైడ్ జాయింట్ కాదు, సైడ్ ఫోల్డింగ్ ఎక్కడికి వస్తుందో చూసుకుని అక్కడ నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి వరకు చూస్తే నాకు వచ్చేసి చూడండి ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే నాకు వచ్చేసి దగ్గర 8.5, 8 మీద 6 గీతలు అలా సాగదీస్తే కొంచెం సాగుతుంది. సాగదీకొని నార్మల్గా పట్టుకుంటే నాకు వచ్చేసి 8 మీద 6 గీతలు వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకున్నాను. ఇది అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి. తర్వాత వచ్చేసి బ్లౌజు హైట్ అండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది.
ఇది ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా నీట్గా ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి. వీపు పాట హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ చూసారు కదా, హైట్ అనేది ఇక్కడ అక్కడ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇంకెక్కడ ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా రాదు. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ముందు చెస్ట్ 8 మీద 6 గీతలకైతే మార్కింగ్ వేద్దాము. ఇలా లైన్ వేసేసేయండి. లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అంతే. నెక్ విడ్త్ 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు అంతే. షోల్డర్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ వేయండి, చిన్న సైజు షోల్డరు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 మీద 6 గీతలు వస్తుంది. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచు. ఆ 1/4 ఇంచు దగ్గర నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే 5 మీద 6 గీతలు వచ్చింది. చంక డౌన్ నేను ప్రస్తుతానికైతే 5.5 తీసుకున్నాను. తర్వాత మ్యాచ్ కాకపోతే చూద్దాం. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం లైన్ కింద నుంచి కొలుచుకోవాలి. ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. నాకు మ్యాచ్ అవ్వట్లేదండి, మళ్ళీ కొంచెం పైకి పెట్టుకుంటున్నా. మళ్ళీ కర్వ్ లైన్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ తిప్పేసుకున్నామంటే సరిపోతుంది. అంతేనండి. నడుము లూజు కూడా ఖర్చులతో కలిపి నాకు 8 మీద 6 గీతలు వచ్చింది. సగానికి ఫోల్డ్ చేశాను. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5 పాతకు 4 ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి యాజ్ టీజ్గా. చక్కగా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలండి. అది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్, ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర లోతు కూడా తీసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసాను. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా క్రాస్గా వేసుకుని మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి యాజ్ టీజ్గా. మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగనమాట. అంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. మిగతా అంతా కూడా సేమ్ ఇలా మొత్తం కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకి ఇంకా పని లేదండి, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్, ఫ్రంట్ పార్ట్ హైట్ అండి, ఈ రెండు చూసుకోవాలి మనం. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కూడా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి. ఫ్రంట్ పార్ట్ హైట్ కోసం పైన షోల్డర్ కుట్టు తగ్గించి, అంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రం తీసుకుంటేనే మంచిది. మీరు ఏ కొలత తీసుకున్నా బ్యాక్ పార్ట్ కొలత నుంచి తీసుకోండి. ఇదిగోండి, పైన షోల్డర్ కుట్టు తగ్గించి చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్స్ పట్టి ఉంటుంది చూసారా, అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్తో పని లేదు మనకి, ఆర్మ్ లూజ్తో దీంతో సంబంధం ఉండదు. ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ నుంచి చూసుకోవాలన్నమాట, ఇంకెక్కడి నుంచి చూసుకోకండి. ఇక చూడండి, పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి, షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాను. నాకు వచ్చేసి 11.5 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ 11.5 ఇంచులకు మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా. వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ నుంచి ఇలా కొలుచుకుని ఎక్కడైతే ఎండ్ అవుతుందో, అంటే మన వైపు ఉన్న లైన్ టచ్ అవుతుందో దానికన్నా ఒక 2 గీతలు పైకి పెట్టుకుంటే ఈ రౌండ్ తిప్పుతాం కదా, అప్పుడు నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా దగ్గరగా రావాలి రౌండ్ అనేది, అప్పుడు మ్యాచ్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అంత. నాకైతే 1 ఇంచ్ ఉంది. డాట్ హైట్ కూడా షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి తీసేసుకోండి. మీడియం సైజు కాబట్టి మన వైపు ఉన్న లైన్ నుంచి 2.5 ఇంచులు తీసుకున్నాను.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఒక డాట్ మార్కింగ్ వేసుకోండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు మనం చూసుకోవచ్చు. కుట్టేటప్పుడు కూడా నేను చెప్పినట్టు కుడితే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతేనండి, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అడుగు భాగంలో కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే బాగుంటుంది. కట్ చేసి పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని పావించి చంక దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి. పావించి టేపును పైకి వదిలేయాలన్నమాట. ఒక 2.5 ఇంచులు రావాలి. సో నాకైతే 2.5 ఇంచుల కన్నా కొంచెం తక్కువ వచ్చిందనమాట. అందుకని కొంచెం క్రాస్కి ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు పావించి టేపుని పైకి వదిలేస్తే 2.5 ఇంచులు వస్తుంది. సో ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మరి తక్కువ ఉన్న బాగోదు, ఎక్కువ ఉన్న బాగోదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడా. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకోవాలి. మీడియం కదా, అందుకుని అంటే మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ లైన్ స్ట్రైట్గా వేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తానండి 1.5 ఇంచు వెడల్పుతోటి. మనం వీపు పాటలో పట్టి అతకడానికి అనమాట. పొడుగు 10.5 ఇంచుల దాకా తీసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు. ఇక్కడ ఉక్సు పట్టి వైపుకి ఆది బ్లౌజ్లో చూసుకుంటే ఒక 1/2 ఇంచ్ టేప్ను పైకి వదిలేస్తే మీకు కింద పైన ఖర్చులు వస్తాయి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు వదలమన్నాను, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఆల్రెడీ మనం కుడుతున్న బ్లౌజ్ కాకుండా కట్ చేసి ఉంది కాబట్టి ఖర్చులతో ఉంటుంది. కానీ కుడుతున్న బ్లౌజ్ తోటి షేప్ బెల్ట్ చూడాలంటే 1/2 ఇంచ్ టేప్ను పైకి వదిలేయాలన్నమాట. అర్థమైందా? షేప్ దగ్గర ఒక 2.5 ఇంచులు, ఉక్సు పట్టి దగ్గర ఒక 3.5, షేప్ దగ్గర 2.5, సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు. ఇంకొక లేయర్ కట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంకొక లేయర్ అయితే ఉండాలి, లేదంటే మనకి బ్లౌజ్ నిలబడదు అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.